హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు నేను చదవబోయే కథ తొలి మజిలీ. ఈ కథను ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించారండి. ఇక కథలోకి వెళ్దాం. అమ్మాయి గారు, బామ్మగారు మిమ్మల్ని లగెత్తుకు రమ్మంటున్నారు. పట్నం నుండి అల్లుడు గారు వచ్చారని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు వెంకన్న. ఊరి మధ్యగా ఉన్న చెరువు ప్రక్క శివాలయంలో దట్టంగా పెరిగిన పచ్చగన్నేరు చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కళ్ళకు గంతలు కట్టి దాగుడు మూతలాడుతూ ఒక్కసారి కూడా దొంగ కాకుండా చాకచక్యంగా తప్పించుకుంటున్న సుమిత్రని దొంగ చెయ్యాలని పట్టుదలగా ఉన్న వసంత వెంకన్న మాటలు వినిపించటంతో ఆగి నిలబడిపోయి కళ్ళకున్న గుడ్డని విప్పేసుకుంది. ఏమిటేమిటి? అమ్మాయిల బృందం అంతా వెంకన్న చుట్టూ మూగింది. పట్నం నుంచి అల్లుడు గారు వచ్చారా? ఓహో, నేను పెళ్లిలో కూడా చూడలేదు. పదండే రాధా, చూద్దాం అంది విమల. ఎన్ని రోజులుంటారో పాపం వసంతకి ఇహ బందిఖానా. వాళ్ళ బామ్మ చచ్చినా బయటకు రానియ్యదు అంది లక్ష్మి. వాళ్ళ బామ్మ అంటున్నావు? ముందసలు ఇది వస్తుందేమిటి? ఆయన గారిని వదిలి మనల్ని కన్నెత్తి కూడా చూడదు. వసంత వైపు వెక్కిరింపుగా చూస్తూ అంది సీత. ఏడిసావు అంది వసంత నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. క్షణం క్రితం బంగారు రంగులలో మెరుస్తున్న వసంత మొహం ఈ వార్త వినగానే ఎర్ర కలువలా అయిపోయింది. బేగి రండి మరి, బామ్మగారు ఇప్పటికే కోపం చేస్తున్నారు. మీరు సుమిత్ర గారు అమ్మగారింటికి వెళ్తున్నానని చెప్పారంట కదా. రండి రండి, వెంకన్న తొందర చేశాడు. అట్లా చూస్తావేం నిలువుగుడ్లేసుకుని? పద, నన్ను రేపు దొంగని చేద్దువు గాని లే నవ్వుతూ అంది సుమిత్ర. అందరూ కదిలి గుంపుగా ఇంటివైపు బయలుదేరారు. అల్లుడు గారు ఈది వరండాలో కూసున్నారు. దొడ్లో నుంచి పదండి. వెనక నుంచి వస్తున్న వెంకన్న వీధి గుమ్మంలో నుంచి రావటానికి వస్తున్న వాళ్ళని హెచ్చరించాడు. ఓవోయ్, మాకేమిటి భయం, మేం ఇటే వస్తాం. విమల ధైర్యంగా దారితీసింది. శ్రీధర్ని చూడాలనే ఆసక్తితో ఉన్న వాళ్ళంతా అనుకరించారు. అందరితో పాటు వసంత కూడా నడిచింది. వరండాలో పరంధామయ్య గారి ప్రక్కనున్న వాలుకుర్చీలో వెనక్కు వాలి పడుకుని ఉన్నాడు శ్రీధర్. గాజుల గలగలలతో, కిలకిల నవ్వులతో, సన్నటి గుసగుసలతో లోపలికి వస్తున్న అమ్మాయిల్ని చూసి అందులో మధ్యగా ఉన్న వసంతని గుర్తుపెట్టి అతను తనకు తెలియకుండానే ఆసక్తితో లేచి కూర్చున్నాడు. అంతవరకు అల్లుడితో ఏదో మాట్లాడుతున్న పరంధామయ్య గారు వీళ్లను చూసి చూడటంతోనే ముఖం ఇంత చేసుకుని, ఎక్కడి నుంచి మీ రాక? పొండి పొండి, లోపలికి పొండి, ఇంత పొద్దుపోయేదాకా పెత్తనాలు సాగించుకొస్తున్నారా అని కసిరాడు. క్షణంలో సగం సేపు శ్రీధర్తో చూపులు కలిపిన వసంత ఒక్కంగలో అందరికంటే ముందు ఇంట్లోకి పోయింది. ఒరే వెంక, గంగాళంలోకి వేడి నీళ్లు తోడావా? ఇదిగో సుబ్బులు, ఆ గిన్నెలు కడిగి ముందు ఇక్కడ బోర్లించు. వంట ఇంట్లోంచి బామ్మగారి కంఠం కంగుమని వినిపిస్తోంది. ఏదో పని మీద హడావిడిగా దొడ్లోకి వెళ్ళబోతున్న ఆవిడ అమ్మాయిల బృందాన్ని చూసి హఠాత్తుగా ఆగిపోతూ, ఏది వసంత వచ్చిందా? అలా పెళ్లి నడకలు నడుస్తావేం? చప్పున వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకురా. ఆ జడ, ఆ రేగిపోయిన జుట్టు, వెలిసిపోయిన పరికిణి, నువ్వు ఈ వాలకంతోనే అతని ముందు నుంచి వచ్చావా? వెళ్ళు, ఇంకా చూస్తావేం? స్నానం చేసిరా. ఇదిగో చూడమ్మా సుమిత్ర, కాసిన్ని ఈ సన్నజాజులన్నీ చక్కగా పెద్ద మాల కట్టు. రాధమ్మ తల్లి, నువ్వొచ్చావు, నీకోసమే కబురు పంపుదామనుకుంటున్నానే తల్లి. కాస్త లక్ష్మి, నువ్వు అంతా కలిసి ఆ గది కొంచెం సర్ది పెట్టండి. అగరత్తులవి పంపిస్తాను. మా తల్లి, మా తల్లి, కాస్త సాయం చేసి పెట్టండి. మీ వసంత మొగుడు సామాన్యుడు కాదయ్యే మరి. చూడు, హఠాత్తుగా వచ్చి ఎలా హడావిడి పెడుతున్నాడో. ఒక్క గుక్కలో జీటీ ఎక్స్ప్రెస్ స్పీడ్లో పురమాయించేసి వెళ్ళిపోయారు బామ్మగారు. క్షణం సేపు ఒకళ్ళ మొహంలోకి ఒకళ్ళు ప్రశ్నార్థకంగా చూసుకున్న అమ్మాయిలు
వెంటనే అర్థమైందిలే అన్నట్లు వసంత వైపు చూసి నవ్వుతూ గది సర్దటానికి వెళ్ళిపోయారు. సుమిత్ర వంగి పళ్ళెంలో ఉన్న పూలు తీసుకుని దారం కోసం వెతకసాగింది. అబ్బా! ఇప్పుడు స్నానం ఏమిటి? చలేస్తుంటే. లాభం లేదు. బామ్మవాక్కు, వేదవాక్కు. ఎదురు లేదు. ఇహ మొదలు. ఇలాంటి ఇష్టం లేని పనులు చెయ్యటానికి జన్మలో రెండో పూట స్నానం చెయ్యటం అలవాటు లేని వసంత వణుక్కుంటూ స్నానానికి బయలుదేరింది. స్నానం చేస్తూ ఉండగా సుబ్బులొచ్చింది. అమ్మాయిగారు, బామ్మగారు మిమ్మల్ని ఈ జరీ అంచు తెల్ల చీర కట్టుకోమంటున్నారు అంది. చీరేమిటి? నాకా చీరతో నిద్ర పట్టదు. నాకొద్దు అంది వసంత వేడివేడి నీళ్లు స్నానం చేసినా గడగడా వణుకుతూ. ఏమో నాకేం తెలుసు? అల్లుడు గారికి పరికి నీరు నచ్చవుట. సుబ్బులు ఏదో చెప్పబోతుండగానే వసంత గబాలన చీరే జాకెట్ లాక్కుని వసంత స్నానం చేసి బట్టలు వేసుకుని వచ్చేసరికి సుమిత్ర పూలమాల కట్టడం పూర్తయింది. వంట ఇంట్లో దేంట్లోనే పోపు పెడుతున్న బామ్మగారు అంటున్నారు. ఏమోనమ్మా, కావాలని చేసుకున్నాడు. అతని ఇష్టం. ఎంతైనా చదువుకున్నవాడు. నాకైతే ఇష్టం లేదు. ఏం చేస్తాం చెప్పు? ఆ 3 ముళ్ళు పడనంత వరకే మన పెత్తనం అనుకో. అవునులేండి. ఇదిగో వసంత వచ్చింది. అయ్యిందా స్నానం? ఎంత బాగున్నావు ఆ చీరలో. చూడండి బామ్మగారు, మీరు వసంత చేత ఇహ ఈ పరికిణీ వెమిట్లు మానిపించేయాలి. దువ్వెన తీసుకురా, జడవేస్తాను అంది సుమిత్ర తెల్లటి చీరలో కొత్త అందాలు కల్పించుకుంటున్న వసంతని రెప్ప వాల్చకుండా చూస్తూ. సుమిత్ర జడవేస్తుండగా లక్ష్మి, అయిందండి, అంతా చేసేశాం అంటూ విమల వచ్చారు. అయిందా? సరే, ఇదిగో రేపు మీరంతా భోజనాలకి ఇక్కడికే రావాలి. ఏం తెలిసిందా? ఎల్లుండి వసంతని అతను తీసుకువెళ్ళిపోతానంటున్నాడు. పాయసం కోసం జీడిపప్పు వేస్తూ యువతలకి వచ్చి అంటున్న బామ్మగారి చురుగ్గా చూసింది వసంత. అమ్మో, వెళ్ళిపోవటమా? అతనితో ఒక్కత్తి బామ్మ రాకుండా తనెలా వెళుతుంది? బామ్మ లేకపోతే తనకి ఒక్క రాత్రి నిద్ర పడుతుందా? ఒక్క క్షణం తోస్తుందా? ఏవో ఆలోచిస్తున్న వసంత దగ్గరగా చేరారు విమలా వాళ్ళు. ఇదిగో చూడు వసంత, అతని జుట్టు అంతా వంకీలు వంకీలు అని నేను, లేదు కాదు సాఫీగా మెత్తగా ఉండే జుట్టని లక్ష్మి అంటోంది. ఏదైంది రేపు నువ్వు చెప్పాలి. మేమిద్దరం పందెం వేసుకున్నాం. పో, అన్ని వెధవ మాటలు. నాకేం తెలుస్తుంది? నువ్వే వెళ్ళి చూడు. నీకు కళ్ళు లేవా? వాళ్ళని తోసేస్తూ అంది వసంత కోపంతో. చిచ్చి, తనెలా చూస్తుంది? వీళ్ళకి బుద్ధి లేదు అనుకుంటూ. ఊరుకోండే, అది అసలే సిగ్గుపడుతూ ఉంటే. రేపు నువ్వు అడక్కపోయినా చెప్తుంది. ఈరోజు మాట్లాడకు అంది సుమిత్ర నవ్వుతూ. బారుగా ఉన్న వసంత జడని సరిచేసి పెద్ద పూల చెండుని పెడుతూ. సరే మరి, రేపు వస్తాం, వెడతాం. మరి నువ్వో అన్నారు వాళ్ళు సుమిత్రని చూస్తూ. ఎవరు? సుమిత్ర. నేను ఇంటికి కబురు పంపాను. ఈ పూట భోజనాలు అయ్యేదాకా ఇక్కడే ఉంటుంది. లోపల నుంచి బామ్మగారు జవాబిచ్చారు. కొంతసేపైన తరువాత సుమిత్ర తప్ప అంతా వెళ్ళిపోయారు. వాళ్ళు భోజనానికి వస్తున్నారు. నువ్వు అటు కుడివైపు వరండాలోకి వెళ్ళు అంది సుమిత్ర. చాలాసేపయిన తర్వాత గోడవారగా ఉన్న పీట మీద మోకాళ్ళ మీద గడ్డ మాంచుకుని బొమ్మలా కూర్చున్న వసంతనుద్దేశించి వసంత లేచి నిశ్శబ్దంగా వరండాలోకి వచ్చేసింది. ఆ రావటంలో ముందు వైపున్న వరండాలోంచి తండ్రి కంఠం, దానితో పాటు మందర స్థాయిలో మృదు గంభీరంగా ఉన్న మరో కంఠం వినిపించాయి. వరండాలోకి వచ్చిన వసంత అక్కడ కూర్చోవటానికి ఏమీ లేకపోవటంతో స్తంభాన్ని ఆనుకుని నిలబడింది. వెన్నెల బాగా వచ్చేసింది. దూరంగా కనిపిస్తున్న గొడ్లపాకలో ఉన్న ఆవులు, గేదెలు పడుకుని చక్కగా నెమరు వేస్తున్నాయి హాయిగా. వాటికి ఏం దిగులు లేదు. పుట్టిన చోటనే ఉంటాయి. అత్తవారింటికి వెళ్ళటం, కొత్త వాళ్ళ మధ్య తిరగటం అంటూ ఉండదు అని ఆలోచిస్తున్న వసంత చూపులు తెల్లగా మెరుస్తున్న తన చీర మీద పడ్డాయి. చీర అంచు చేత్తో పట్టి చూసుకుంటూ, ఎంత బాగుంది. ఇప్పుడు కట్టుకుంటే లాభం ఏమిటి? పగలు కట్టుకుంటే అందరూ చూస్తారు. ఖరీదెంత అని అడుగుతారు.
ఈ చీరలో నువ్వెంత బాగున్నావు అని మెచ్చుకుంటారు. ఇప్పుడైతే ఏముంటుంది అనవసరంగా నలిగిపోవడం తప్ప చీర వంక చూసుకుంటూ ఆలోచిస్తున్న వసంత దగ్గరకి సుబ్బులు వచ్చింది. అదేంటి అమ్మాయి గారు నిలబడ్డారేం? ఉండండి మంచం తెస్తాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ నవ్వారు మంచం తెచ్చి వరండాలో వేస్తూ పడుకోండి, కొద్దిసేపు నిద్రపోండి, ఆ తర్వాత నిద్రే ఉండదు అంది. వసంత మంచం మీద కూర్చుంది. వెళ్ళబోతున్న సుబ్బులు ఆగి వంగి ఏదో రహస్యం చెబుతున్నట్లు మొహం పెట్టి, అమ్మాయి గారు అల్లుడు గారికి సన్నజాజులంటే మహా ఇష్టం అంట. ఇందాక నేను మీకోసం అవి కోసి తెస్తూ ఉంటే ఏవి అని తీసుకుని జోబిలో వేసుకున్నారు. మీకిస్తారు గామును. అంతవరకు ఆసక్తిగా వింటున్న వసంత చివరి మాట వింటూనే ఛ అని చెయ్యెత్తి కొట్టడానికి లేవటంతో సుబ్బులు నవ్వుతూ పారిపోయింది. అందరికీ ఒకటే వేళాకోళం అయిపోయింది అనుకుంటూ ముడుచుకున్న మొహంతో మంచం మీద వాలి పడుకుంది. సాయంత్రం అంతా పరుగెత్తి ఆటలాడటంతో ఆ వేడివేడి నీళ్లు స్నానం చేయటంతో తెల్లటి మెత్తటి బట్టల్లో ఉన్న వసంతకి చూస్తుండగానే నిద్ర వచ్చేసింది. అలా ఎంతసేపు పడుకుందో తనకే తెలియదు. ఇంతలో సుమిత్ర వచ్చి బాగా తట్టి లేపింది. చిచ్చి అదేమిటి పసిపిల్లలా అలా పడుకున్నావు? పూలన్నీ నలిగిపోవటంలా? లేలే అన్నం తిందువు గాని మంచిదానివే అంటూ సగం నిద్రమత్తుతోనే భోజనానికి వచ్చి కూర్చుంది. భోజనంలో పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి. ముఖ్యంగా పులుసు, పాయసం. సుమిత్ర బామ్మగారి చేతి పనితనాన్ని మెచ్చుకుంటోంది. ఇంట్లో ఇందాకటంతటి సందడి లేదు. నిశ్శబ్దంగా ఉంది. పరంధామయ్య గారు కూడా పడుకునే ప్రయత్నంలో ఉన్నారు. భోజనం చేస్తున్నంతసేపు వసంత చెవులు మందర స్థాయిలో గంభీరంగా వినిపించే స్వరం కోసం ఆలకించి ఆశాభంగం పొందాయి. నేనిహ ఈ చీర మార్చేసుకోనా? భోజనం అయిన తర్వాత వసంత మామగారి కోసం వేసిన పక్కవైపు వెళ్ళబోతూ అడిగింది. ఆగు, నీ పక్క అది కాదు. తమలపాకులు సుతారంగా చీల్చి చిలుకలుగా చుట్టి వెండి పళ్ళెంలో పేరుస్తున్న సుమిత్ర వసంతని పిలిచింది. ఎక్కడ మరి? ఈసారి నిద్రపోతే ఇహ లేవను విసుగ్గా అంది వసంత. ఎందుకో తెలియదు గాని సుమిత్ర బామ్మగారు మొహాలు చూసుకుని నవ్వుకున్నారు. నవ్వుతున్న సుమిత్రకి సమాధానంగా బామ్మగారు దానికేం తెలుసు, ఎన్నడన్నా చూసిందా పెట్టిందా అన్నారు. ఆ చూడటం పెట్టటం ఏ విషయంలోనా అని ఆలోచిస్తూ వసంత వచ్చి మళ్ళీ సుమిత్ర ప్రక్కన కూర్చుంది. ఆకులు కట్టటం పూర్తి చేసిన సుమిత్ర లేచి మోకాళ్ళలో తలపెట్టు కూర్చున్న వసంత తల్లో పూలు సర్దసాగింది. ఉండని పర్వాలేదులే, ముందు ఎక్కడ పడుకోవాలో చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నిద్ర వస్తోంది సుమిత్రని బ్రతిమలాడుతూ అంది వసంత. లే మరీ చూపిస్తాను అంది సుమిత్ర వసంతని చెయ్యి పట్టి సున్నితంగా లేవదీస్తూ. ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు. లోపల ఇల్లు సర్దటం పూర్తయిన బామ్మగారు తలుపులేస్తున్నారు. ఎటు అంది వసంత సుమిత్ర వెనక నడుస్తూ. హాల్లో గోడుకున్న గడియారం టంగుటంగుమని 10 గంటలు కొట్టింది. రోజు ఈ పాటికి మంచి నిద్దట్లో ఉండవలసిన సమయం. రేపు నిన్ను తప్పకుండా దొంగ చేస్తాను ఒట్టు సుమిత్రతో నడుస్తూ అంది వసంత. అలాగే వెళ్ళు, ఆ గదిలో నీ పక్క. సుమిత్ర మాటలతో చటుక్కున ఆగిపోయింది. ఆ గది ఇందాక లక్ష్మి విమల వాళ్ళు సర్దింది. గదిలోంచి అగరత్తుల వాసన గుప్పుమంటోంది. వెళ్ళు అన్న సుమిత్ర మాటలతో గుమ్మం బయట నుంచే లోపలికి తొంగి చూసింది వసంత. తను చూడకూడని వస్తువునేమైనా అక్కడుందేమో అనుకుంటూ. నిజం, గది లోపల కిటికీ దగ్గరగా ఉన్న పడక కుర్చీలో తెల్లటి బట్టల్లో కళ్ళ మీద చేతులుంచుకుని శ్రీధర్ పడుకుని ఉన్నాడు. ఇదేమిటి, నన్నెక్కడ పడుకోమంటావేమిటి అతనుంటే? వసంత ప్రక్కకు తిరిగేసరికి అక్కడ సుమిత్ర లేదు. దూరంగా వెళ్ళిపోతూనే ఉంది. కాళ్లకున్న పాంజేబులు, చేతికున్న గాజులు గలగలమనేట్లు ఒక్క పరుగులో పరిగెత్తుకొచ్చి సుమిత్రని కలుసుకుంది వసంత. ఇదేమిటి, అలా పరిగెత్తుకు వస్తావెందుకు? లోపల నుంచి ఒక చేత్తో విసనకర్రతో మరో చేత్తో మరచెంబుతో నీళ్లు పట్టుకుని యువతలకు వస్తున్న బామ్మగారు
చూడు బామ్మ, లేకపోతేను నన్నక్కడ పడుకోమంటోంది అతనక్కడుంటే. బామ్మ వంక ఫిర్యాదు చేస్తున్నట్లు, అన్యాయం జరిగినట్లు చెప్తున్న వసంత కళ్ళు హఠాత్తుగా సిగ్గుతో క్రిందకు వాలిపోయాయి. ఆ పైన మాట్లాడలేకపోయింది. సుమిత్ర కొంగుచాటు చేసుకుని నవ్వుతోంది. క్షణంసేపు మనవరాలి వంక శ్రద్ధగా, పరీక్షగా చూసిన బామ్మగారు చేతిలో ఉన్న మరచెంబుని వంగి క్రింద పెట్టి వసంతని చెయ్యి చాపి గుండెలకి దగ్గరగా తీసుకుని మెల్లగా ఇలా అన్నారు. చూడమ్మా, ఈ రోజు నుంచి నీ పడక అతని ప్రక్కనే. అక్కడే పడుకోవాలి. వెళ్ళు. అతనికి ఏదైనా కావాలంటే ఇహ నువ్వే ఇవ్వాలి. అందరిలాంటి వాడు కాదమ్మా అతడు. అతని మనసు గ్రహించి నువ్వు నడుచుకోవాలి. నా దగ్గరలాగా పెంకిగా జవాబు చెప్పకు. ఏం? పెంకితనం నా దగ్గర, నా మీద చూపించు. ప్రేమ అతని దగ్గర. వెళ్ళు. తీసుకెళ్ళమ్మా సుమిత్ర. బామ్మ మాటల్లో అర్థం తెలిసిపోయింది వసంతకి. గది అలంకరించటం, సుబ్బులు మాటల్లో హాస్యం, విమల పోట్లాటలో అర్థం, సుమిత్ర కొంగుచాటు చేసుకుని నవ్వటం అన్నీ తెలిసిపోయిన వసంతకి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి వచ్చింది. అది తనకు తెలియలేదెందుకు? ఎలా అతనితో మాట్లాడటం? పద అంటూ సుమిత్ర బొమ్మలా నిలబడిపోయిన వసంతని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది. గుమ్మానికి ఇంకా అవతలగానే వదిలేసి సుమిత్ర వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఆగి వసంత చెవి దగ్గరగా నోరు పెట్టి అతి రహస్యంగా, రేపు వస్తాను, అన్నీ నాకు చెప్పాలి, చెప్పకపోతే ఒట్టు అని వెళ్ళిపోయింది. గుమ్మంలోకి వచ్చి నిలబడిపోయింది వసంత. అతనీసారి పడుకొని లేడు. కిటికీ రెక్క మీద చెయ్యి వేసి బయటకు చూస్తున్నాడు. ఆగిపోయిన పాంజేబుల చప్పుడు విని కాబోలు ఇటు తిరిగాడు. మళ్ళీ క్షణంలో సగం సేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వసంత చూపులు వెంటనే భూమిలోకి దిగిపోయినాయి. అతను వెంటనే అక్కడి నుంచి కదిలి రాలేదు. చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఏం చెయ్యాలో తోచని వసంత బయట కొంగు తీసుకుని ఉండ చుట్టసాగింది. వెనక్కు పారిపోతే బాగుండుననిపిస్తోంది. కానీ కాళ్ళు కదలటం లేదు. అతను ముందుకు వచ్చి చెయ్యి జాపి అందిస్తూ, బయట నిలబడిపోయావేం, లోపలికి రా అన్నాడు. అతని చెయ్యి అందుకోకుండానే బుద్ధిమంతురాలిలా లోపలికి వచ్చింది. కూర్చో. అతను చూపించిన కుర్చీలో కూర్చుంది. మళ్ళీ అతను మాట్లాడలేదు. అతనికి కూడా తనలాగే ఏం మాట్లాడాలో తోచటం లేదు కాబోలు పాపం. ఎంతైనా కొత్త వాళ్ళని ఒక్కసారి అలా ఒంటరిగా వదిలేసి మాట్లాడుకోమంటే వసంత కళ్ళెత్తి అతని వంక చూడబోయింది. కానీ అతను తనలాగా సిగ్గుపడటం లేదు. నిస్సంకోచంగా ఆసక్తి నిండిన కళ్ళతో రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. ఇందాక వచ్చిన వాళ్ళంతా ఎవరు? నీ స్నేహితురాళ్ళా? అవునన్నట్లు గబగబా తలూపింది. మళ్ళీ కొంచెం సేపాగి అతను అన్నాడు, నీకు సినిమాలంటే ఇష్టమేనా? మళ్ళీ తలూపింది వసంత ఇష్టమే అన్నట్లు. చదువుకోవడం? అది కూడా ఇష్టమేనన్నట్లు తలూపింది. తలూపడం తప్ప నీకు మాటలు రావా? శ్రీధర్ మాటలు మొదలవ్వటంతోనే తలూపుతున్న వసంత తలూపబోయి ఆగిపోయింది. నవ్వాడతను. మళ్ళీ నిశ్శబ్దం. వసంత భరించలేకుండా ఉంది. కొంచెం అయిన తరువాత అతను ఆగి మొదలు పెడుతున్నట్లుగా, సన్నజాజి పూలంటే నాకెంత ఇష్టమో తెలుసా అన్నాడు. తెలుసు అంది అస్పష్టంగా, వసంత మాటలొచ్చని రుజువు పరచటానికి. తెలుసా? ఎలా? అతని కంఠం కొంచెం ఆశ్చర్యంగా పలికింది. సుబ్బులు చెప్పింది. చేతివేలుకున్న ఉంగరం మీద చూపు నిలిపి అంది వసంత. ఓ అదా? అతను నవ్వుతూ జేబు తడుముకున్నాడు. ఈ తెల్ల జరీ చీర అంటే నాకెంతో ఇష్టం. కావాలని నీకోసం ఎన్నో షాపులు గాలించి కొన్నాను. ఈరోజు ఇదే కట్టుకున్నావు. నీకెలా తెలుసు? ఆ జరీ చీర పెళ్లిలో శ్రీధర్ వాళ్ళు పెట్టిందే కానీ అతనికది ఇష్టమని వసంతకి తెలియదు. ఏ చెప్పాలి అనుకుంటున్నా. వసంత వైపు చూస్తూ అతను సర్లే పోన్లే, నీకంత మాట్లాడటం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళి పడుకుంటాను. తెచ్చిపెట్టుకున్న కోపంతో అతను దూరంగా వెళ్ళిపోయాడు. వసంత కళ్ళెత్తి చురుగ్గా ధైర్యంగా చూసింది. బామ్మ మాటలు గుర్తొచ్చాయి. వసంత చూడటంతో అతను మళ్ళీ దగ్గరగా వచ్చాడు. ఈసారి ప్రక్కగా కాక వసంత వెనుకగా వచ్చాడు.
సన్నజాజి పువ్వులంటే నాకిష్టమని చెప్పలేదు. నాకో 2 పువ్వులిస్తావా? వెనక నుంచి మళ్ళీ వచ్చి ఎదురుగుండా ఉన్న టేబుల్ అంచుని ఆనుకొని నిలబడుతూ అన్నాడు. వసంత చప్పున చెయ్యి చాచి తలలో చేతికందినన్ని పూలు తెంపి అతనికి ఇచ్చింది. అయ్యయ్యో! అలా తెంపావేం? పూలకి బదులు చేతిని తీసుకుంటూ అడిగాడు శ్రీధర్. వసంత కళ్ళెత్తి చూసింది. అతనూ చూశాడు. ఇద్దరి చూపులు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళుగా పట్టుకున్న పూలవంక చూశాయి. వసంత చెయ్యి వదిలించుకుందామనుకునే లోపలే అతను వదిలేశాడు. నాక్కొంచెం నీళ్లు కావాలి. దాహమవుతోంది. వసంత చేతిలోంచి తీసుకున్న పూలని వాసన చూస్తూ అన్నాడు. కూర్చున్న వసంత చప్పున లేచి టేబుల్ మీదున్న వెండి మరచెంబులో పెట్టిన నీళ్ళని గ్లాసులో పోసి ఇచ్చింది. ఈసారి కూడా అతను గ్లాసుకు బదులు ఆ చేతినే తీసుకున్నాడు. కానీ ఈసారి వసంత కళ్ళెత్తి చూడదలుచుకోలేదు. అతనికి మంచినీళ్ళు కాదు కావలసింది, తన చెయ్యి అని తెలిసింది. వసంతకి అలాగే ఉంచేసింది చేతిని. ఉన్నట్లుండి చేతిలో గ్లాసు తీసుకుని టేబుల్ మీద పెట్టడం, ఆ వెంటనే దగ్గరగా వచ్చి ఒక చెయ్యి మెడ చుట్టూ, మరో చెయ్యి కాళ్ళ చుట్టూ వేసి పసిపిల్లను ఎత్తినట్లు పైకెత్తేశాడతను. క్షణంసేపు తనేమవుతోందో తెలియని వసంత కెవ్వుమంది. వెంటనే దించేశాడు. వసంత గుండెలు గబగబా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. భయమేసిందా? నవ్వుతూ అన్నాడతను. పోన్లే, నీకు కోపం వచ్చినట్టుంది. సరే, ఇహ నిన్ను తాకను. నేను వెళ్ళి పడుకుంటాను. అతను వెళ్ళిపోయి మంచం మీద పడుకున్నాడు. పడుకుని తల తిప్పి చూస్తూ, ఆఖరిది అడుగుతున్నాను. నేను తమలపాకులు వేసుకోలేదు. నువ్విస్తే వేసుకుని ఇది వసంత ఇచ్చింది అనుకుని తింటూ నిద్రపోతాను అన్నాడు. ఇంకా దడదడ కొట్టుకుంటున్న గుండెల్లో ఉన్న వసంత అతని స్పర్శ ఒళ్ళంతా కదులుతున్న అనుభూతి పొందుతూ సన్నగా చిరుచెమట్లలు పట్టిన చెయ్యి చాచి వేళ్లతో సుమిత్ర కట్టిపెట్టిన ఆకులు తీసుకువచ్చి ఇచ్చింది. ఇహ ఏమీ అననని అన్న అతని మాటలతో ధైర్యంగా ఉన్న వసంత చెయ్యి చాచి ధైర్యంగానే ఇచ్చింది. కానీ అతను అన్న మాట నిలబడే మనిషిలా లేడు. ఈసారి కూడా తమలపాకులకు బదులు చెయ్యి తీసుకున్నాడు. తీసుకుని ఊరుకోలేదు. పట్టి దగ్గరకు లాక్కున్నాడు. అసలే భయంతో అదే మాదిరిగా ఉన్న వసంత తూలి అతని గుండెల మీద పడింది. అలా పడ్డ వసంతని మళ్ళీ లేవనివ్వలేదు. మరింత దగ్గరగా లాక్కుంటూ వసంత చుట్టూ చేతులు వేసి రహస్యంగా అన్నాడు. అంతే. వసంతకి కాలం ఆగిపోయినట్లుగాను, వెన్నెల్లో విద్యుత్తు ప్రసరించినట్లుగాను, గాలిలో చక్కిలిగింతలున్నట్లుగాను తోచింది. కోడి కూయటం వసంతతో పాటు శ్రీధర్ కూడా విన్నాడు. కొన్ని యుగాల అనుభవం కదిలింది వసంతకి. ఇహ వెడతావా? నేను కొంచెం సేపు నిద్రపోతాను. తెల్లవారి వస్తున్నట్లుంది కదూ. చీర పువ్వులతో పాటు తను నలిగిపోయి అలసిపోయినట్లుగా ఉన్న వసంతని మరోసారి గుండెల దగ్గరగా లాక్కుని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు శ్రీధర్. అలసిపోయిన వసంత కళ్ళు ఏదో తెలియని ఒక అపూర్వమైన శాంతితో మెలిమెలా మెరుస్తున్నాయి. ఊ అంది వసంత అందంగా. వంపులు తిరిగిన అతని పెదవులు తీర్చిదిద్దుతున్నట్లు కనుబొమ్మలు, ఎన్నో విషయాలు తెలుసుననే గర్వంతో తొణికిసలాడుతున్న కళ్ళు అన్నీ ఒక్కొక్కటి పరీక్షగా చూస్తూ, నిజం, విమల చెప్పింది కరెక్ట్. అతని జుట్టు చాలా నొక్కులుగా ఉంది. అంత అందమైన జుట్టు చాలా కొద్దిమందికే ఉంటుంది. ఇన్ని అందమైన విషయాలున్న చోట చాలా ఆకర్షణీయంగా ఉండేదో లాలనతో కూడిన అతని చిరునవ్వు. ఏమిటలా చూస్తున్నావు? అన్నాడు శ్రీధర్ తన వైపు మొదటిసారిగా నిస్సంకోచంగా చూస్తున్న భార్యని. ఏం లేదు, నే వెళతాను అంది వసంత. ఇన్ని రోజులు ఇతను తెలియకుండా నేనెలా ఉండగలిగాను అనుకుంటూ. సరే పద. వసంతని సాగనంపటానికి అతను గుమ్మం దాకా వచ్చాడు. వెళుతున్నావా అన్న అతని ప్రశ్నకు జవాబుగా గుమ్మం దాటిపోతున్న వసంత ఆగి భుజం మీదుగా మెడ తిప్పి చూసింది. శ్రీధర్ వెంటనే చేతులు చాచి వసంతని లోపలికి లాక్కున్నాడు. అలా 3 సార్లు జరిగింది. 4వసారి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంటూ, నువ్వు వెళ్ళటం నేను చూడలేను, వెళ్ళు అన్నాడు.
గుమ్మం దాకా వచ్చిన వసంత ఆగి వెనక్కి తిరిగి చూసింది. అతను తల తిప్పి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కానీ లేచి రాలేదు. నవ్వింది వసంత. నవ్వకు, వెళ్ళు అన్నాడు. అతను నవ్వి కళ్ళు మూసుకుంటూ మంచం మీద అప్పుడప్పుడే మెలకువ వస్తున్న బామ్మగారు అటు ఇటు కదులుతూ ఎవరో కూర్చున్నట్లుగా తోచి చెయ్యి జాపి వసు అన్నారు. బామ్మ, నేనే అంటూ వసంత వంగి బామ్మగారి గుండెల్లో తలదాచుకుంది. నేనే బామ్మ. తనకు తను తెలియకుండానే బావురుమనేసింది వసంత. ఏమిటేమిటి, ఎందుకు? పూర్తిగా మెలకువ తెచ్చుకున్న బామ్మగారు కంగారు పడుతూ అడిగారు. నాకు ఏమిటోగా ఉంది, అస్పష్టంగా అంది వసంత. క్షణంసేపు బామ్మగారు వసంత తల, బుగ్గలు నిమురుతూ ఉండిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా, పిచ్చిదానా, ఏమిటోగా ఉండటం ఏమిటి? జీవితంలో మొదటి మజిలీ. ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుంది అన్నారు. అయితే అందరికీ అలాగే అనిపిస్తుందన్నమాట. అనిపిస్తుందా? లేక తనొక్కదానికేనా? ఏమో మరి. వసంత నెమ్మదిగా బామ్మగారి పక్కన చోటు చేసుకుని పడుకోవటానికి ప్రయత్నిస్తూ నాకీ అనుభవంలో ఏదో ప్రత్యేకత కనిపిస్తోంది. అందరిలా నేను కాదు అనుకుంది. తొలి మజిలీ కథ కంప్లీట్ అయిందండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.